ఇట్స్ మై స్టోరీ టైమ్. ట్రూత్ విల్ కిల్ యూ. రాత్రి 11:47 మాదాపూర్లోని ఒక అపార్ట్మెంట్లో అర్జున్ ఒంటరిగా కూర్చున్నాడు. గది మొత్తం చీకటే. ల్యాప్టాప్ స్క్రీన్ వెలుతురు మాత్రమే ముఖాన్ని తాకుతుంది. బయట ట్రాఫిక్ శబ్దం కూడా ఆగిపోయింది. అచ్చం అప్పుడు అతని ఫోన్ వైబ్రేషన్ అయింది. స్క్రీన్ మీద కనిపించింది అన్నోన్ నెంబర్. క్షణం ఆగి కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అన్నాడు. అవతల నుంచి చాలా నెమ్మదిగా, భయంతో కంపించే మహిళ గొంతు వినిపించింది. మీరు నాకు సహాయం చేయకపోతే నేను ఈ రాత్రి చనిపోతాను. అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎవరు? మీరు? ఏమైంది అని అడిగాడు. నా పేరు నక్షత్ర. నన్ను ఎవరో వెంటాడుతున్నారు. మీరు పోలీస్ కదా అని ఆమె చెప్పింది. అర్జున్ షాక్ అయ్యాడు. అతను పోలీస్ కాదు, ఒకప్పుడు క్రైమ్ జర్నలిస్ట్. అది కూడా 2 సంవత్సరాల క్రితమే వదిలేసిన జీవితం. ఆమెకు అది ఎలా తెలిసింది? నక్షత్ర ఫోన్ పెట్టలేదు. ప్రతి 10 నిమిషాలకు మళ్ళీ కాల్. వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. నాకు అడుగుల శబ్దం వినిపిస్తుంది. దయచేసి నా లొకేషన్ ట్రేస్ చేయండి అని వణుకుతున్న గొంతుతో చెప్పింది. అర్జున్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి సిగ్నల్ ట్రేస్ చేయడానికి ప్రయత్నించాడు. స్క్రీన్ మీద లొకేషన్ కనిపించగానే అతని ఒళ్ళు జల్దరించింది. అదే అతని అపార్ట్మెంట్, అదే ఫ్లోర్, అదే రూమ్. ఇది అసాధ్యం అనుకుంటూనే అప్పుడే డోర్ బెల్ మోగింది. అతని చేతులు వణికాయి. తలుపు తెరిచాడు. బయట ఎవ్వరూ లేరు. కింద చూశాడు. నేల మీద ఒక పాత ఫోటో. ఆ ఫోటోలో తానే ఉన్నాడు. అతని పక్కన నక్షత్ర. 5 ఏళ్ల క్రితం తీసిన ఫోటో. ఆ నక్షత్ర 3 సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఆత్మహత్యగా కేసు క్లోజ్ అయింది. ఆ కేసు మీద కథ రాసింది తానే. ఫోన్ మళ్ళీ మోగింది. నువ్వు నన్ను గుర్తుపట్టావా అర్జున్ అని నక్షత్ర గొంతు స్పష్టంగా వినిపించింది. అర్జున్ కుర్చీలో కూర్చుని పోయాడు. నువ్వు బతికే ఉన్నావా అన్నాడు. నీ కథ నన్ను చంపింది, కానీ నా శరీరం కాదు అని ఆమె చెప్పింది. నువ్వు రాసిన అబద్ధం వల్ల నిజమైన నేరస్తుడు బయటపడలేదు. నేను దోషిగా మిగిలిపోయాను. రాత్రి 2 గంటలకు అతనికి ఒక వీడియో వచ్చింది. స్క్రీన్ మీద నక్షత్ర కనిపించింది. కట్టేసింది, కానీ కళ్ళల్లో భయం కన్నా కోపమే ఎక్కువ. వెనుక గోడ మీద పెద్ద అక్షరాలు రాసింది, ట్రూత్ విల్ కిల్ యూ. అప్పుడు ఒక మెసేజ్, ఈ రాత్రి నువ్వు నిజం రాయాలి, లేదంటే ఉదయం నేను ఉండను. అర్జున్ మెదడు వేగంగా పనిచేసింది. ఇదంతా ఒకటి పని కాదు. అప్పటి కేసులో నిజంగా కథను మార్చమని ఒత్తిడి చేసిన వాడు ఎవరు? అతని మాజీ ఎడిటర్ రఘురామ్. డబ్బుల కోసం నిజాన్ని పాతిపెట్టిన మనిషి. అర్జున్ కాల్స్ రికార్డ్స్ అన్నీ ఆన్ చేసి నక్షత్రతో మాట్లాడించాడు. అదే సమయంలో రఘురామ్ని ట్రాప్లో పడేశాడు. రఘురామ్ తనే అన్నీ చేశానని, కథను ఎలా మార్చానో గొప్పగా చెప్పాడు. ఆ మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. ఉదయం పోలీసులు వచ్చారు. రఘురామ్ని అరెస్ట్ అయ్యాడు. నక్షత్ర సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. ఆమె అర్జున్ వైపు చూసి ఒక మాట చెప్పింది. ఈసారి నిజం రాయి. కొన్ని రోజులకు ఒక న్యూస్ పేపర్ మొదటి పేజీ మీద పెద్ద హెడ్డింగ్ వచ్చింది. 3 సంవత్సరాల క్రితం దాచిన నిజం ఇప్పుడు వెలుగులోకి. ఆ ఆఫీసర్లో అర్జున్ ఒకడే కూర్చున్నాడు. ఫోన్ మోగింది. మళ్ళీ అన్నోన్ నెంబర్. అతను చిరునవ్వుతో కాల్ లిఫ్ట్ చేశాడు. హలో, ఈసారి ఎవరి నిజం బయటపడాలి?